హాయ్ డియర్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో మనము ఏపీ 10th క్లాస్ ఫిజికల్ సైన్స్కు సంబంధించి యాసిడ్స్ బేసెస్ సాల్స్ చాప్టర్లో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ను గమనించబోతున్నాం. సో ఫస్ట్ రెడ్ లిట్మస్ పేపర్ను చూద్దాం. రెడ్ లిట్మస్ పేపర్, సో దీనిపైన మీరు నేమ్ గమనించవచ్చు, రెడ్ లిట్మస్ పేపర్. సో రెడ్ లిట్మస్ పేపర్ను జనరల్గా ఎందుకు యూజ్ చేస్తామంటే బేసిక్ నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ను టెస్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో వెన్ యూ డిప్ రెడ్ లిట్మస్ పేపర్ ఇన్ బేస్ ఇట్ టర్న్స్ టు బ్లూ కలర్. సో ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. సో ఈ విధంగా ఉంటాయి రెడ్ లిట్మస్ పేపర్ స్ట్రిప్స్, రెడ్ కలర్లో కనిపిస్తాయి మీకు. సో ఈ విధంగా రెడ్ కలర్లో ఉంటాయి. సో వీటిని యూజ్ చేసి ఎలా టెస్ట్ చేస్తాం అనేది మనం చూద్దాం. సో దీనికోసం మనం సోడియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్ తీసుకున్నాం. సోడియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్ అనేటివి చేత్తో తాకకూడదు, వీటిని స్పూన్తోనే తీసుకోవాలి. సో ఇవి డేంజర్ కాబట్టి వీటిని చేత్తో టచ్ చేయకూడదు, స్కిన్ డ్యామేజ్ అవుతుంది. సో ఇవి పెల్లెట్స్ చిన్న చిన్న టాబ్లెట్స్ రూపంలో ఉంటాయి, మీరు గమనించవచ్చు. సోడియం హైడ్రాక్సైడ్ సో ఈ విధంగా ఉంటుంది. సో ఈ సోడియం హైడ్రాక్సైడ్ను మనము ఇలా గ్లాస్ టంబులర్లో తీసుకుంటున్నాం, ఒక బీకర్లో తీసుకుంటున్నాం. పెల్లెట్స్ మీరు గమనించవచ్చు, ఇవి పెల్లెట్స్, ఇవి సోడియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్. సొల్యూషన్ తయారు చేసుకుందాం. వాటర్లో కరిగించి సొల్యూషను తయారు చేసుకుందాం. ఆక్వస్ సొల్యూషన్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్. సో వాటర్ యాడ్ చేస్తున్నాం, కొంత వాటర్ యాడ్ చేస్తున్నాం. సో వాటర్ యాడ్ చేసి స్టిరింగ్ చేస్తే అది ఏమవుతుంది అంటే కరిగిపోయి మనకు ఏం ఏర్పడుతుంది అంటే ఆక్వస్ సొల్యూషన్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది. సో ఈ విధంగా స్టిర్రింగ్ చేయాలి. స్టిర్రింగ్ చేస్తే మనకు ఆక్వస్ సొల్యూషన్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ వస్తుంది. సో ఈ విధంగా స్టిరింగ్ చేస్తూ ఉంటే, ఇంకా గ్లాస్ రాడ్ ఉంటే గ్లాస్ రాడ్తో అలా స్టిరింగ్ చేయాలి. చేత్తో అయితే ఏ విధంగానూ టచ్ చేయకూడదు. సో మీరు చూడొచ్చు, ఇప్పుడు ఇది బాగా కరిగిపోయి సో మనకు ఆక్వస్ సొల్యూషన్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ అనే బేస్ ఏర్పడింది. ఇప్పుడు దీంట్లో మనము లిట్మస్ పేపర్ను డిప్ చేసి చెక్ చేద్దాం, బ్లూ కలర్లోకి మారుతుందా మారదా అనేటువంటి దాన్ని మనం చెక్ చేస్తున్నాం. సో లిట్మస్ పేపర్ను ఈ విధంగా ఒక రెడ్ లిట్మస్ పేపర్ను తీసుకున్నాం. సో రెడ్ లిట్మస్ పేపర్, సో ఇది దీంట్లో డిప్ చేస్తున్నాం. సో మీరు డిప్ చేసిన వెంటనే చూడొచ్చు అంతా బ్లూ లిట్మస్లోకి మారిపోయింది. అంటే సో వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ రెడ్ లిట్మస్ ఇన్ బేస్ అంటే ఏమని చెప్పవచ్చు అంటే బ్లూ అని చెప్పొచ్చు. సో మీరు క్లియర్గా గమనించవచ్చు. సో రెడ్ లిట్మస్ పేపర్ టర్న్స్ టు బ్లూ. అదే రెడ్ లిట్మస్ పేపరు యాసిడ్లో అయితే ఏ విధంగానూ టర్న్ కాదు, అది కూడా మనం చూద్దాం.